దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలని అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఉదయకాల సమయము అనగా 22వ తారీఖు సోమవారం దినము జూలై నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 45వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడిని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడ మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 45వ కీర్తన 11వ చరణంలో ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఈ రాజు ఎవరు? ఈ రాజు అని అంటే మన ప్రభు, అనగా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు. అతడు మన సౌందర్యాన్ని కోరినవాడు. మన సౌందర్యము అంటే అందము, ఏమంటే పై రూపమే కాదండి, హృదయ ఆనందము, హృదయ అందము. పై రూపమే చూస్తూ ఉంటాం, కొంతమంది పై రూపము ఉన్నటువంటి సౌందర్యాన్ని చూస్తూ ఉంటాం, కానీ అంతరంగ సౌందర్యాన్ని చూడడం ఆయన కోరుతూ ఉన్నాడు. ఏంటంటే ఆంతర్య సౌందర్యాన్ని కోరినవాడు. పై రూప సౌందర్యాన్ని కాదండి కోరింది, ఆంతర్య సౌందర్యాన్ని కోరినవాడు. గనక ఆయనకి నమస్కారం చేయంటే ఆయన ఆరాధించు, ఆయన స్తుతించు, ఆయన ఘనపరచు. అప్పుడు నీవు ఎన్నిక లేకపోయినా ఎన్నికగా చేయబడతావు. నువ్వు ఏలేవాడు కాకపోయినా నువ్వు ఏలేవాడిగా చేయబడతావు. దేవుని బిడ్డలారా, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు చెమటతోటి ఎండకెండి వానక తడిసే ఉన్నటువంటి స్థితిలో ఉన్న దావీదు గారు నిత్యము దేవునికి నమస్కారం చేసే రీతిగా ఉంటా ఉన్నాడు. ఏమంటే నమస్కారం చేసే రీతిగా ఉంటా ఉన్నాడు అనగా, నమస్కారం చేసే రీతిగా ఉంటాడనగా, దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని ఎంతగానో స్తుతించేవాడిగా ఉన్నాడు. దేవుని మహిమపరిచేవాడిగా ఉండుటను బట్టి దేవుడు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు గారిని రాజుగా చేయటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఏమంటే అంతరంగ సౌందర్యము కోరినవాడు, అంతరంగ సౌందర్యం కలిగినవాడు. పై సౌందర్యమే కాదండి, పై రూప సౌందర్యమే కాదండి, ఆయన చక్కని నేత్రములు గలవాడని సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది. చక్కటి ఎర్రనివాడు, చక్కటి నేత్రాలు కలిగినవాడు, సౌందర్యం కలిగినవాడు దావీదు గారిని తెలియపరుస్తూ ఉంది వాక్యము. కానీ అంతరంగ సౌందర్యము కూడా కలిగినవాడు. కనుక దేవుడు ఏమంటే ఆయన్ని గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు కాసుకునేటువంటి దావీదు గారిని ఒక గొప్ప రాజుగా చేసి దేవుని ప్రజలను కాసే రీతిగా, దేవుని ప్రజలను పరిపాలించే రీతిగా, దేవుని ప్రజలను నడిపించే రీతిగా, దేవుని ప్రజలను కాపాడే రీతిగా, దేవుని ప్రజలను ఉన్నతమైన స్థితిలో ఉంచే రీతిగా దేవుడు ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన దావీదు భక్తుడు నిత్యము నమస్కారం చేసేవాడు, అనగా ఆరాధన చేసేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని ఘనపరిచేవాడు, దేవుని మహిమపరిచేవాడు అండి. అందును బట్టి చక్కగా ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దేవుని బిడ్డను గమనించండి. ఇంకా దేవునికి నమస్కారం చేసేవాడికి ఒక ఆయన ఉన్నాడండి, ఇంకొక ఆయన. ఎవరనంటే దేవుని బిడ్డలారా, యోసేపు గారు. ఆది కాండంలో మనం చూస్తే యోసేపు గారి జీవితం గురించి మనం చూసినట్లయితే ఏమండే అన్నలో ఏమండే ఎంత ద్వేషించినా దూషించినా తండ్రి చేత ఎంతగానో ప్రేమించబడతా ఉన్నాడు. ఎందుకని? అతని ప్రవర్తనను బట్టి. ఎందుకని? అతని బాహ్య రూప సౌందర్యమే కాదండి, అంతరంగిక సౌందర్యాన్ని బట్టి, అతనుకున్న మంచి మనసును బట్టి, అతనుకున్న విధేయతను బట్టి, అతనుకున్నటువంటి గౌరవపరమైనటువంటి ప్రవర్తనను బట్టి తండ్రి ప్రేమించటమే కాదండి, పరమ తండ్రి కూడా ప్రేమించాడు.
పరమ తండ్రికి చక్కటి నమస్కారం చేసే రీతిగా ఉన్నాడు. అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు, దేవుని మహింపరిచేవాడిగా ఉన్నాడు. గనక ఆయన్ని ఏమండి బానిసగా అమ్మబడినటువంటి యోసేపుని ఏమండి ఐగుప్తు దేశాన్ని బాసుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బానిసగా ఉన్న స్థితిలో నుంచి ఆ హృదయ సౌందర్యాన్ని బట్టి, ఆ హృదయ అందాన్ని బట్టి, ఆ హృదయ విధేయతను బట్టి, ఆ హృదయ గౌరవాన్ని బట్టి ఏమంటే బానిసగా ఉన్న వ్యక్తిని ఏ ఐగుప్తు దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఆ బానిసగా ఉన్న వ్యక్తిని బాసుని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ గమనించు, దేవాతి దేవుడు కోరుతా ఉన్నాడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. నీ సౌందర్యం అనగా బాహ్యపరమైన సౌందర్యం కాదు, నీ అందము సందం కాదు, నీ హృదయ ఆనందము, నీ హృదయ అందము, నీ హృదయ సందము కోరుతా ఉన్నాడు ఆయన. పైకి రూపం చాలా అందంగా ఉంటుంది, కానీ దేవుని బిడ్డలారా మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. అందుకే దావీదు గారిని చూశాడు, ఆయనకి ఇష్టానుసారుడైన మనుషుడిగా ఉన్నాడు. యోసేపు గారిని చూశాడు, ఆయన ఫలించే కొమ్మగా ఉన్నాడు. ఇంకొక ఆయన దేవుని బిడ్డలారా గమనించండి, నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా బాధపడిపోకుండా దేవునికి నమస్కారం చేసే రీతిగా ఉన్నాడు. పై రూపం కాదండి ఆయన చూసింది, అంతరంగాన్ని చూశాడు, సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే, ఇదిగో భూమి మీద నా సేవకుడైన యోబుని చూసావా, నువ్వు నా సేవకుడైన యోబుని చూసావా, భూమి మీద అటువంటి నమ్మకమైన వాడు, అంతటి యథార్థవంతుడు, అంతటి నీతిమంతుడు ఎవరునూ లేరు అని చెప్పాడు. ఎవరో దేవాతి దేవుడే. ఎందుకని? అతని అంతరంగంలో ఉన్న అందాన్ని కోరి ఉన్నాడు, అందం కలిగి ఉన్నాడు యోసేపు, యోబు గారు. దేవుని బిడ్డలారా గమనించండి, అందును బట్టి ఆయన్ని రెండంత ఆశీర్వాదాలతో నింపాడు. రెండంతల ఆశీర్వాదాలతో నింపాడు ఆయన్ని. అన్ని నష్టమైనప్పటికీ, కష్టమైనప్పటికీ ఆయన అంతరంగంలో ఉన్నటువంటి అందము ఏమిటి అనంటే ద్వేషించే అందం కాదండి, దూషించే అందం కాదండి, ప్రేమించబడే అందం. దేవుణ్ణి ఎంతగానో స్తుతించాడు, ఘనపరిచాడు. ఎన్ని మాటలు మాట్లాడుతున్న స్నేహితులు కావచ్చు, భార్య కావచ్చు, కానీ వాటిపైన మనసు ఉంచలేడు. హృదయాందము కలిగి ఉన్నాడు. పై రూపం కాదండి, పై రూపం అంతా శరీరం కుళ్ళిపోయింది. ఏమంటే చిలపెంకుతో గోక్కునే స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన అంతరంగాన్ని చూసాడు దేవుడు. అంతరంగంలో చక్కటి సౌందర్యం కలిగి ఉన్నాడు యోబు. అన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చిన అందును బట్టి రెండంతల ఆశీర్వాదాలని దేవుడు దయచేసాడండి. దేవుని బిడ్డలారా, ఒకటే దావీదు గారు అంతరంగ సౌందర్యం కలిగి ఉన్నవాడు గనక రాజుగా చేయబడ్డాడు. రెండు యోసేపు అంతరంగ సౌందర్యం కలిగి ఉన్నాడు. పై సౌందర్యము కాదండి, అంతరంగ సౌందర్యం కూడా కలిగి ఉండటను బట్టి ఆయన బానిసగా ఉన్న వ్యక్తిని బాసుని చేశాడు ఐగుప్తు దేశానికి. దేవుని బిడ్డలారా, తూర్పు దేశంలో మంచి ఆస్తిపాస్తులు, ధనవంతుడు, చక్కటి నీతివంతుడు, భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడిగా ఉన్న యోబు అనేక శ్రమలను, ఇబ్బందులు వచ్చినా కానీ ఆయనకి నమస్కరించటం మానలేదు, దేవుని ఘనపరచటం మానలేదు. ఆ హృదయాన్ని చూసాడు గనక, ఆ అంతరంగ సౌందర్యాన్ని చూసాడు గనక ఆయనకి రెండంతల ఆశీర్వాదము దయచేసి ఆ తూర్పు దేశంలో అంతటి గొప్ప వ్యక్తి ఎవరునూ లేరన్నట్టుగా దేవుడు చేశాడు. అంతే కదా, ఆయనకి మరలా 7 కుమారుల్ని 3 కుమార్తెలు ఇచ్చి ఆ కుమార్తెలు ఎంతో అందముగా సౌందర్యవంతులురాలుగా ఉన్నటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తండ్రి యొక్క అంతరంగ సౌందర్యాన్ని బట్టి ఆ కుమార్తెలకి అంతటి సౌందర్యాన్ని దేవాతి దేవుడు ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచాడు ఏమని? యోబు అంత సౌందర్యవంతులు కలిగిన కుమార్తెలు ఎవరునూ ఆ దేశంలో లేరు అని. దేవునికి స్తోత్రం కలుగునుక. దేవుని బిడ్డలారా, మరి నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం? అంతరంగ అందము కలిగి ఉన్నామా, లేకపోతే పై రూపము కలిగి ఉన్నామా? పై రూపాన్ని అందంగా ఉండి లోపల అందహీనంగా ఉన్నామా? ఒకసారి గమనించవలసిందిగా ప్రభునామలో తెలియజేస్తూ ఈ 45వ కీర్తనలో
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువని కలం వలెనున్నది అని కీర్తనకారులు చెప్తున్న రీతిగా మనం ఎంతగానో దేవుని స్తుతించి నమస్కరించి గణపరిచే రీతిగా ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించుడుగాక. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.